వీళ్ళు లోక్దళ్ తరఫున చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తెలుగుదేశంలో లీనమయ్యారు గౌతులచ్చన్తో కలిసి. కానీ ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళు మొదటిసారే వాళ్ళు మారారు. ఇంకోటి వాళ్ళ తాతగారు నాన్నగారి దగ్గర నుంచి కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉండటం, మున్సాబు గారు అనిపించుకోవటం అదొక సంస్కృతి. నేను చెప్పాలంటే ఆయన ఒక బ్రాండ్గా ఒక తనదైనటువంటి ఒక వ్యక్తిగత పరమైన ఒక ముద్ర వేసిన వ్యక్తిగా, సరే గోదావరి మర్యాదలే ఎక్కువ అనుకుంటే అందులో ముద్రగడ మర్యాదలు మరీ ఎక్కువ అనే ఒక పేరు కూడా ఆయన సంపాదించుకున్నారు. సో ఈ లక్షణాలన్నిటి వల్ల ఇంకా చివరగా కూడా ఇప్పుడు చాలామంది ఈరోజు నేను పత్రికలు చూస్తున్నాను, ఒక పత్రికలోనేమో కాపు ఉద్యమ నేత వైసీపీ నేత అన్నారు, ఇంకొకటి అలాంటి పత్రిక అయినప్పటికీ వాళ్ళు కాపు ఉద్యమ నేత తర్వాత సీనియర్ నాయకుడు ఇలాగ పెట్టారు. అంటే ముద్రగడను వైసీపీకి మాత్రమే పరిమితం చేయడం చాలామందికి ఇష్టం లేదు. ఆయన చివరి దశలో 24లో చేరారు, 24లోనే 23 చివరు పోటీ చేశారు, లేకపోతే పేరు మార్చుకున్నారు, ఇటువంటివన్నీ కూడా జరిగి ఉండవచ్చు. కానీ ఆయన అంతకంటే విస్తృతమైన మనిషి. అంటే సాంకేతికంగా చూసినా ఆయన జనతాలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మళ్ళీ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి తన లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చేరుతూ వచ్చారు. విశేషం అంటే ఉన్నది ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీల వల్ల ఆయన గౌరవించారు. 2016లో ఆయన దీక్ష చేసినప్పుడు ఒక విధంగా రాష్ట్రం అప్పుడు అట్టుడిగిపోయిన పరిస్థితి. అప్పుడు హైదరాబాద్లో హోటల్ దాంట్లో అందరూ చిరంజీవి గారు, లేకపోతే కేవీపీ రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూర్చొని ఆయన ఎలా కాపాడాలని అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఆయన దీక్ష విరమింపజేసినటువంటి పరిస్థితి. అప్పుడు జరిగిన తుని ఘటనల మీద కూడా కొంచెం ఉద్రిక్తత వచ్చింది. ఆ సమయంలో ఆధారాలు ఉన్నా కానీ ముందే అడ్డుకొని ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం కూడా ఒక పోలీసు అధికారి అప్పుడు చెప్పాడు. మా దగ్గర సమాచారం ఉంది కానీ మేము కొంచెం హెజిటేట్ చేశాము, కానీ ఏదో ఉంది అని జనరల్గా ఉంది అని ఒక మాట అన్నారు. అంటే అది జరిగినా కానీ ఆయన వ్యక్తిత్వం దెబ్బతి నేను అన్నది. ఆయన ఏదైనా వస్తే కొంచెం ఒక్క అడుగు వేసి తగ్గి ఉంటే బాగుండదేమో అని ఇతరులు అనుకున్నారేమో, కానీ ఆయన వ్యక్తిత్వము లేదా తను అనుకున్న దానికి ఉంటాం. ఉదయనే అదే దానికి ఏం మచ్చ రాలేదు. ఉదయనే ఎవరో మీడియా మిత్రుడు అడుగుతున్నారు, చాలామంది రాజకీయాల్లో ఇది అవుతారు కదా, ఇంత పేరుండి ముద్రగడ గారు ఎందుకు సక్సెస్ కాలేదని. ఆయన సక్సెస్ కాలేదు అనుకోవటం ముందు సరైనదా అని. ఎన్నికల్లో గెలవకపోవటం చాలామంది నాయకులు చాలా చరిత్రలు. కాబట్టి ఆయన ఒక వ్యక్తిగా, ఒక సామాజికంగా, ఒక రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయన జయప్రదమై ఒక ముద్ర వేయగలిగాడు కదా. దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం ఏమీ లేదు. రాజకీయ ఎంపికలు అంటారా, ఆయన ఎంపిక, ప్రజల ఎంపిక వేరే ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ప్రజా జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు మాటకు నిబద్ధులై ఉండాలి, నీతి కట్టుబడి ఉండాలి. మూడవది ఒక ఉద్యమ స్వరూపం, తమొక్కరే కాకుండా తమతో పాటు 10 మందిని కదిలించగలగాలి. నాలుగవది తమ గురించి తాము ఎంత ఇది అనుకున్నా ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అందుకని ఇప్పుడు ఆయన కన్నుమూత అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సరే నాకు పితృ సమానుడు, మాకు ఇదిగా నిలబడ్డాడు, పెద్ద దిక్కుగా అని ఆయన అంటున్నారు. అందువల్ల ఇంత గౌరవం పొందిన వాళ్ళు ప్రత్యక్షంగా దానికి తగినట్టే మనం ఈరోజు పరిణామాలు. అప్పుడు చెప్పాను నా మిత్రుడిగా, మీడియా మిత్రుడికి, ఒక్కటే ఆయన పట్టుదల, పట్టు విడుపులు అంటారు, విడుపు కంటే పట్టు ఎక్కువ ఆయనకు. సో ఆ పట్టుదల వల్ల ఆయన ఎవరి ముందు తల వంచటము లేదా ఇది లేకపోవడం వల్లనే ఆయన ఖచ్చితంగా తన మార్గంలో తను ఉన్నారు, తన మార్గంలో తను వెళ్ళిపోయారు. ఆ క్రమం